మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ, ఓం శ్రీ మాత్రే నమ, ఓం కొండదేవతాయ నమ, ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూలై మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి చాలామందికి చాలా ఆలోచనలు, చాలా విధానాలు చాలా వరకు ఉంటాయి. మరి రాశి ఫలం అనేది చాలామందికి కొన్ని తెలుస్తాయి, కొంతమందికి రాశి ఫలాలు కొన్ని తెలవు. వాళ్ళకి జన్మ లగ్నానికి వెళ్ళిపోతుంటారు, అంటే పుట్టిన టైంలో చూసి వాళ్ళు రాశి ఫలాలని కంటిన్యూ అవుతుంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా నామదశని ఆలోచిస్తారు. నామదశ అనగా పేరు బలాన్ని బట్టి వాళ్ళు రాశి ఫలంలో ఈ విధంగా పోతుంటారు. వాళ్ళు 2 పడవల మీద 2 కాళ్ళు వేస్తారు, ఇటొక కాలు వేస్తారు. ఏ పడవ వంగినా మధ్యలో పడిపోతారు. ఆ విధంగా తప్పులు చేయొద్దండి. మీరు చేయాల్సిన విషయం ఏంటంటే నామదశకైనా వెళ్ళండి, లేదా మీకు పుట్టిన టైం లగ్న టైం అనేది మీకు లగ్న టైంలో అనేది చూసుకోండి. అంటే పుట్టిన జన్మ మీకు పుట్టిన సమయం బట్టి ఆలోచన చేసి మీరు ఆ టైం పోయినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా మీకు బాగుంటుంది. మీకు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, కుంభ బలము, యోగ బలం. మరి స్థాన బలంలో అనేది వీళ్ళకి కొంత మార్పులు రాబోతున్నాయి. మార్పులు అంటే ఇల్లు కట్టడం కానీ, కొనటం కానీ, పెద్దవాళ్ళ నుంచి ఆస్తులు కొన్ని రావటం కానీ, పెద్ద కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టడం కానీ, ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి దాంతో పాటు మరి వీళ్ళు ఎంత చదివినా కూడా ఉద్యోగం అనేది వీళ్ళకి కరెక్ట్ టైంకి సెట్ కాకుండా అయిపోతుంది. ఎందువలన వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహ ఫలమా, దోష ఫలమా, కర్మ ఫలమా, స్థాన బలమా, మరి కొందన బలమా, లేకపోతే కళ్యాణ బలమా, మరి ఏ బలం నుంచి వీళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మరి నీ పేరుని బట్టి, నీ సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని చూస్తే అది ఎలా జరుగుతుందో అనేది చక్రం వేసి, చక్ర కుండలి వేసి, జాతక చక్ర కుండలి వేసి చూస్తే మనకు తెలిసిపోతుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఎన్ని చేసినా ఏది కాకోకుండా చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం, ఇలాంటి బాధపడుతూ ఉన్నారా? కాబట్టి మీ మీద ఉండాల్సినవి 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఒకటి రావు కేతువ శని. శని ప్రభావం మీకు మ్యాక్సిమంగా 3 సంవత్సరాలకి ఒకసారి మిమ్మల్ని డిస్టర్బెంట్ చేస్తుంటుంది. 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి శని డిస్టర్బెంట్ చేసిపోతుంటుంది. ఆ డిస్టర్బెంట్ చేసేటప్పుడే ఈ రావుకేతువులకి మీరు పూజా బలం చేసుకోవాలి. ఈ రావుకేతువులకి మీరు పూజా బలం చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన చెడు గ్రహాలని మనం ముఖ్యంగా పట్టేసి ఆ గ్రహాలకి మనం మంచిగా ఒక దారి చూపించేసినట్టుకైతే మీ మీద నరదిష్టి కానీ, చెడు దిష్టి కానీ, చేతబడి కానీ, ఎలాంటి ప్రయోగాలు కానీ మీకేమి ఉండవు. ఇది ఇలాగే ఉంచుకొని మీ కార్యక్రమాలు, మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ పోయారనుకోండి, లేనిపోయిన సమస్యలోకి ఎక్కబోతారు. కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతకం మార్పు వచ్చేస్తుంది. ఒక అమ్మాయి నుంచి కానీ, ఒక ఆంటీ నుంచి కానీ, ఒక స్త్రీ నుంచి కానీ మీ జాతక యోగం అనేది పెద్ద స్థాయిలో ఎదగాల్సింది కూడా చాలా వరకు కనపడుతుంది. మరి మీ జీవిత పట్ల చూసుకుంటే పెద్దవాళ్ళు తరపు నుంచి, నీ భార్య తరపు నుంచి కానీ, నీ తరపు నుంచి కానీ, అమ్మ తరపు నుంచి కానీ, నాన్న తరపు నుంచి కానీ మీకు రావలసిన కొన్ని ఆస్తిపాస్తులు, కొన్ని రుణాలు మీకు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఊహించని జాతకం అంటే మీరు అనుకోరు ఈ టైంలో మాకు ఇది వస్తుంది, మాకు వస్తుంది, దీనివల్ల మేము నిలబడ్డాము అని మీరు ఊహించరు. ఊహించని అదృష్ట యోగం అనేది మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ మీరు చేసే ముందు పబ్లిక్ చేయొద్దండి. రేపు చేసే పని ఈరోజు ఎవరికైనా సరే, ప్రాణం లాంటి స్నేహితుడికో, మిత్రుడికో, బంధువుకో ఎవరికైనా సరే ముందే మీ ప్లానింగ్ ఎవరికీ చెప్పొద్దండి. ఉన్న ప్లాన్ చెప్పేసారనుకోండి చాలా దెబ్బతింటారు. దానివల్ల మిమ్మల్ని లేనిపోయిన సమస్యలోకి ఎరక్కబోతారు. మీరు ఆ అనుకోకుండా, ఊ అనుకోకుండా
డిస్టర్బెంట్లు అయిపోతారు. కాబట్టి మీరు ఎన్నో విధానాలుగా ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని అప్పులు అక్కడో ఇక్కడో అప్పులు తెచ్చి ఆ అప్పులు తెచ్చిన అప్పులు మీరు కట్టలేక బాధలు పడుతూ ఇంట్రెస్ట్ కడుతూ ఎంతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి యోగం రాబోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మీరు ఎన్ని విధానాలు చేసినా మంచి ఉద్యోగం రాకోకుండా చేసే ఉద్యోగంలో నార్మల్గా ఉండి 4 రోజులు ఉండి మళ్ళీ 4 రోజుల్లో మళ్ళీ ఏరే ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ అది 4 రోజులు ఉండి అదొక 4 నెలలు పూర్తి చేసి మళ్ళీ 4 నెలల లోపల మళ్ళీ ఇంక వేరేది పూర్తి చేయటం, ఇలాగ మీ జాతకం మొత్తం ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడే మీరు కొద్ది జాగ్రత్తలు పడాలి. ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఎప్పుడు అశ్రద్ధగా మీరు పాటిస్తారో దానివల్ల మీరు లేనిపోయిన సమస్యలు తెచ్చుకునేటివి. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి, అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి, పెద్దల్ని వృద్ధుల్ని ప్రేమించండి. వృద్ధులకి మీరు సహకారం చేసినా వాళ్ళకి హెల్పింగ్ చేసినా వాళ్ళ సేవ చేసుకున్నా తప్పకుండా భగవంతుడు మీకు ఏ రూపంలో ఒక రూపంలో మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా కూడా దగ్గరికి వస్తుంటాయి, నోటికి అందుకోకుండా పోతుంటాయి. కానీ వీళ్ళకి తెలివితేటలు ఆలోచన చాలా బాగుంటాయి. కానీ ఎంత ఆలోచించినా కూడా వీళ్ళకి వర్కౌట్ కాకుండా అయిపోతుంటుంది. చేతికాడకు వస్తాయి, చేతి కాకుండా భంగం అయిపోతుంటుంది. ఎవరు నమ్మినా కూడా నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు జరుగుతుంటాయి. కానీ ఏ పని కాదు. మరి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు ఆలోచన చాలా బాగుంది. విదేశాల ప్రయాణాలు అంటే దూర ప్రయాణాలు, బయటి దేశం పోవటం, అక్కడ మంచి చదువు చదవటం, మంచిగా నిలబడిపోవటం, అనుకున్నది కంప్లీట్ చేసుకొని రావటం, ఇలాంటి పట్టుదల ఆలోచన కసి విధానము ఇలా జాతకంలో ఉంది. కాబట్టి పెద్దవాళ్ళు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు చాలా గొప్పగా ఉంటాయి. దాన్ని మనం పాటించాలి. కాబట్టి మీరు వాళ్ళని ఎలా చూస్తున్నారో మీ బిడ్డలు, మీ కొడుకులు, మీ కూతుర్లు అలా మిమ్మల్ని చూస్తారు. కాబట్టి మీరు చేసే కార్యక్రమాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. గుడ్డిగా నమ్మి ఎవరో ఏదో చెప్పారని పోయి దాంట్లో చేరి డబ్బులన్నీ పోగొట్టుకొని బాధపడుతూ ఉన్నారా? తొందరపాటు అనేది పడొద్దండి. నిదానమే ప్రధానము. ఆ భగవంతుడు దయ వల్ల మీకు దైవ అనుగ్రహం అనేది చాలా వరకు ఉంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం మెయిన్గా శ్రీ కనకదుర్గా అమ్మవారిని పూజించండి. దాంతోపాటు శ్రీ స్వామియే శరణమయ్యప్ప, అయ్యప్ప స్వామిని మీరు పూజా బలం చేయండి, ఆయన ఆరాధించండి. తప్పకుండా మీలో ఉండాల్సిన కర్మ దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ పటాపంచలైపోతాయి. మైండ్, మనసు, ఆలోచన విధానము మీకు కొత్త మార్పులు వస్తాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు, చేసే పనులు, చేసే ప్రయత్నాలు సక్సెస్ అయ్యే మార్గాలు వచ్చేసినాయి. మరి రాజకీయంలో కానీ మీకు అభివృద్ధిగా పొందాల్సింది, వ్యవసాయంలో కూడా కొన్ని మార్పులు కొన్ని రావటం, చేసే బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్లో కూడా మీరు ఎక్కువగా ఉన్నదాని వల్ల దాంట్లో లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవటం, అలాంటి సమస్యలను కూడా కొన్ని దూరం పెట్టేసి సొంత ఐడియాలతోని సొంత పనులతోని మీరు ముందుకు వచ్చినట్టుగైతే తప్పకుండా మీకు మంచి రాజయోగం అనేది రాబోతుంది. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ మాకు ఏ పని చేసినా ఏ పూజ చేసినా ఫలించుకోకుండా అవుతుంది. కాబట్టి మాకు ఈ రోజు నుంచి ఫలించాలి అంటే మేము ఏం చేయాలి గురువుగారు అనేటివి మీకు సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పి బాధపడుతూ ఉన్నారా? ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది అనేది కూడా చూసి దానికి అంజనం వేసి జాతక చక్రం వేసి జాతక కుండలు వేసి మేము చూసి అన్నీ చెప్తాం. మీ పేరు, వయసు, ఫోటో మాకు పంపించినట్టుకైతే మీ జాతకంలో ఏమేమి ఉండయో, సందేహాలు ఏమేమి డౌట్లు ఉండయో చూసి చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ నమః.